ఒక్కటి నిమిషం మేడం. నమస్తే. నమస్తే. రాజేంద్రనా రాలే. ఇయ్యాల క్యాంప్ పెట్టుకోవాలి. ఇయ్యాల చేసే బాయ్ నా ఇదేనా ఏర్పాటు చేసుకున్నటువంటి శిబిరానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ మేడం అడవాల జ్యోతి లక్ష్మణ్ సార్ మేడం గారికి వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ సార్ గారు, గౌతమ్ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా జగన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ప్రభాకర్ రావు సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. హాస్పిటల్స్ కరీంనగర్ జనరల్ ఫిజిషియన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ గారు అజయ్ కృష్ణ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌతమ్ సార్ అండ్ జ్యోతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మా రెనే హాస్పిటల్ గురించి చెప్పాలంటే, రెనే హాస్పిటల్ అనేది మన కరీంనగర్లోని ఫుల్ పేజ్ డాక్టర్స్, అంటే నార్మల్గా ఏదైనా హాస్పిటల్లో చూసినట్లయితే ఒకే డాక్టర్, అంటే ఒక గుండె డాక్టరు, ఒక ఫిజిషియను, ఒక ఆర్థోపెడిక్ డాక్టరు ఉంటారు. కానీ రెనే హాస్పిటల్లో వచ్చేసి
ఫుల్ ఫ్లెడ్జెడ్గా గుండెకి సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి, గైనకాలజీకి సంబంధించి, అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్కి సంబంధించి ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్స్ అందరూ ఇన్హౌస్లోనే ఉంటారు. రెనే హాస్పిటల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడికి వస్తే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కనీసం ఇప్పుడు ఒక వేరే హాస్పిటల్కి వెళ్తే ఒక స్కానింగ్ బయటకు వెళ్ళి చేసుకోవాలి. రెనే హాస్పిటల్లో అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సార్. మా దగ్గర ఆర్థోపెడిక్ డాక్టర్ బంగారు స్వామి సార్ గారు, గైనకాలజిస్టు ఎవరైనా పిల్లలు కాక చాలా రోజుల నుంచి పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా దగ్గర రజనీ ప్రియదర్శిని మేడం గారు కూడా ఉన్నారు. మన జగిత్యాల నుంచి కూడా దాదాపు చాలా మందికి పిల్లలు కాని వాళ్ళకు సక్సెస్ అయింది మేడం. మన ఇంతకు మా నాజీమ్ అని జగిత్యాల సార్ కూడా చాలా వరకు ఇన్ఫార్మ్ చేస్తే పేషెంట్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ సక్సెస్ అయింది. వీళ్ళతో పాటు మా దినకర్ సార్ అని కార్డియాలజిస్ట్ సార్ ఉంటాడు, డిఎం కార్డియాలజీ సార్, గాంధీలో గోల్డ్ మెడలిస్ట్ మేడం. సార్ కూడా మేము ఈ మార్నింగ్ సార్ ఎవరైతే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెకు సంబంధించిన రోగాలు అనేవి వస్తూ ఉంటుంది మేడం. సో మెయిన్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్నింగ్ వాకర్స్ దృష్టిలో పెట్టుకొని క్యాంప్ చేయడం జరిగింది. కాబట్టి మా దగ్గర కేవలం 1500లోనే, అంటే నార్మల్గా ఒక గుండె చెకప్ చేసుకోవాలంటే 3,500 నుంచి 4,500 మధ్యలో అవుతుంది. కానీ మేము అంటే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని కేవలం 1500లోనే గుండెకు సంబంధించి 2D ఈకో, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్ట్, కన్సల్టేషన్ ఇవన్నీ చేస్తున్నాం మేడం. కాబట్టి ఈ వాకర్స్ అసోసియేషన్ తరఫున కూడా చేసిన ఈ క్యాంపులో మా కరీంనగర్కి ఎవరు వచ్చినా కూడా చాలా తక్కువ ప్రైస్లో, లీస్ట్ ప్రైస్లో మేము ఏ ట్రీట్మెంట్ అయినా చేసి పంపిస్తాం. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి పంపించండి మేడం, వాళ్ళకు తప్పకుండా క్యూర్ చేసి పంపిస్తాం. చాలా తక్కువ డిస్కౌంట్లో చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రెనే హాస్పిటల్ కరీంనగర్ వారు ఉచిత మెగా క్యాంపు నిర్వహణ చేయడంలో సమావేశానికి ఇచ్చేసినటువంటి అడవాల జ్యోతి లక్ష్మి గారికి మరియు వార్డు కౌన్సిలర్ జగన్ గారికి, మరి అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారికి, మరి మిగతా పేషెంట్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాంప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మా వాకర్ అసోసియేషన్ వాళ్ళు, మా మార్నింగ్ వాకర్స్ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, బిఎంఐ టెస్ట్ కానీ మిగతా కూడా అడ్వైజ్ ఇవ్వడము, మరి ఇక్కడ మన ఫిజిషియన్ డాక్టర్ గారు రావడము మాకు మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ క్యాంపుకు మన మేడం గారు కూడా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ విషయంలో మాకు ఈ సేవలు అనేది మా వాకర్ తప్పనిసరి అవసరం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో మన అనారోగ్య కారణం వాళ్ళు ప్రైమరీ స్టేజ్లో ఒకటి ఐడెంటిఫై డయాగ్నోజ్ వ్యాధిని గట్రా డయాగ్నోజ్ చేసినట్టుంటే ముందు కూడా మనం ప్రికాషన్స్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు అభినందనీయులు. మరి ఇట్లాంటి క్యాంపులు మరి ముందు కాలంలో కూడా అనేకంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మరి రిలే హాస్పిటల్ వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ మరి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణంలో స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు రెనీ హాస్పిటల్ వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించడం చాలా ప్రజలు ఇక్కడికి విచ్చేసిన వాకర్స్ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ అధ్యక్షులైన గౌతమ్ రెడ్డి గారికి, అలాగే ప్రభాకర్ గారికి, మరి ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన మిత్రులు స్వామిరెడ్డి గారికి కానీ, అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క వాకర్స్ అందరికీ మరి వాళ్ళ ఆరోగ్యాలు తెలుసుకోవడానికి మరి ఒక ఉచిత వైద్య సేవలు ఇక్కడ అందించడానికి ఇక్కడికి స్వామి గారు విచ్చేయడం జరిగింది. నిన్న మాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా వాకర్స్ వాళ్ళందరికీ మీరు ఉచిత సేవలు అందించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఎందుకనంటే మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న కాలంలో యువత అందరూ ఇప్పుడు వీళ్ళలాగా ఎవరు కూడా ఒక పద్ధతి అన్నది పాటించడం లేదు. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు 60లో కూడా 20 లాగా పరిగెత్తడం జరుగుతుంది. చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా బీపీ నార్మల్ వచ్చింది, చాలామందికి బీపీ నార్మల్ వచ్చింది. అట్లాగే మరి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాలి. ఈ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ మనం ఎక్కడ చూసినా ఒకటే చెప్తున్నారు, నడక అనేది చాలా మంచిది. ఒక 40 నిమిషాలన్నా ఖచ్చితంగా పొద్దున రోజు నడవాలి. పొద్దున సాయంత్రం మనకి ఎట్లాంటి టైం వీలైతే అట్లా. సో వీళ్ళందరూ ఇప్పుడు నడుస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఇది ఒక పనిలా పెట్టుకొని ఖచ్చితంగా ఆరోగ్యం కోసం ముందుంటున్నారు కాబట్టి అందరు ఆరోగ్యాలు బాగుంది. సో ఎప్పుడైతే కరోనా వచ్చిందో మనందరికీ, కరోనా వచ్చినప్పటి నుంచి ఊపిరితిత్తులు చాలా వరకు ఒక 50% 70% పాడైన వాళ్ళు ఉన్నారు, అందులో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా
ఈ నడక అనేది ఖచ్చితంగా నడవాల్సిందే. దాంతోపాటు యోగా కూడా ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఆరోగ్యం. డాక్టర్స్ కూడా వాళ్ళని రిలీవ్ చేసినప్పుడు ఒకటే చెప్పారు, మీరు అందరూ యోగా చేయాల్సిందే, మెడిటేషన్ చేయాల్సిందే అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేసిందని కాబట్టి నాకు తెలుసు. అండ్ దాంతోపాటు ఈ రోజుల్లో యువత కూడా కొంచెం ఇవన్నీ ఆలోచించి మరి ఆరోగ్యం పట్ల ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే రోగాలు ఎట్లా వస్తున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఊరికనే కూర్చుంటే పడిపోతున్నారు, చనిపోతున్నారు, నిల్చొని పడిపోతున్నారు, చనిపోతున్నారు. హార్ట్ అటాక్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఏజ్ లిమిట్ లేదు, దానికి ఏది లేదు. ఒకప్పుడు 60-70 దాటిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చేది, ఇప్పుడు 20 దాటిన తర్వాత 15 దాటిన తర్వాతనే వస్తుంది. సో అందుకనే ప్రతి ఒక్క యువత కానీ వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఓకే, హ్యాపీ. బట్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే, ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలైతే గేమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మధ్యస్థులు అయితే ఖచ్చితంగా నడక, జిమ్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఆ జిమ్లో కూడా కొన్ని ఉంటాయి ఎక్విప్మెంట్స్, అవి కూడా చేయాల్సినంత వరకే చేయాలి. దానివల్ల కూడా కొన్ని హెవీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఏదైనా లిమిట్గా బ్యాలెన్స్గా చేస్తే, బ్యాలెన్స్గా తింటే, ఈ మధ్యలో చాలామందికి బడ్డీల ఏమంటారు బయటికి వెళ్ళి తినడము, సాయంత్రం స్నాక్స్ తినడం, అవన్నీ చాలా అలవాటైన దానివల్ల కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అట్లాగే వీళ్ళందరినీ రోజు పొద్దున 4-5 గంటలకు లేచి వచ్చి వాకర్స్ వీళ్ళందరినీ చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా మారి అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎట్లాగైతే వీళ్ళందరూ ఇంత ఆరోగ్యంగా ఉన్నారో మాకు కూడా ప్రతిసారి ఎప్పుడో అనుకుంటూ ఉంటాం, ఇక్కడ ఒక రాజకీయాలే కాదు ఆరోగ్యంతో పాటు ఇక్కడ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇలాగే ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ఇక్కడికి ప్రతిరోజు రావాలి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి రేణి హాస్పిటల్ వాళ్ళు కూడా మరి ఇట్లాంటి ఒక ఉచిత సేవ ఈ వైద్య శిబిరం మాకు అందించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరి పక్షాన మరి ఇట్లాగే ఉచిత సేవలు ప్రతి ఒక్కరు కూడా అందిస్తే మన ఈ సమాజం పట్ల ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళు అవుతాం. ప్రతి ఒక్కరు వాళ్ళకు సంబంధించిన ఎంతో కొంత సేవ చేసుకోవాలని చెప్పేసి అట్లాగే రేణి హాస్పిటల్ కొరుట్లలో మొన్ననే కొత్తగా ఒక 3 months బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి నేను ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా నేను వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ సేవలు చాలా మంచిగా నేను చూడడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇప్పుడు న్యూ జనరేషన్ టెక్నాలజీ ప్రకారం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎమర్జెన్సీ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు వెళ్ళాలి, అక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ కరీంనగర్ ఏది దగ్గర ఉంటే జగిత్యాల వాళ్ళకి అటు వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల మంచిగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అట్లాగే మరీ ప్రత్యేకంగా 2nd వార్డ్ కౌన్సిలర్ అయిన లతా జగన్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.